లాసో లాసు. ఏమైందిరా? ఆఫ్టర్ కరోనా ట్రిపుల్ ఆర్ కూడా బయట ఒక ఏరియాలో లాస్ అనుకుంటా. ట్రిపుల్ ఆర్ అండ్ దేవర తప్ప అన్ని సినిమాలు కొన్ని ఏరియాస్ లో లాస్ పెట్టాయి. ఓవరాల్ గా హిట్ అయిన లైక్ పుష్ప 2 కల్కి చాలా ఏరియాస్ అంటే ఒక కంప్లీట్ బ్రేక్ ఈవెన్ మూవీ పడక ఆల్మోస్ట్ అంటే ట్రిపుల్ ఆర్ ని దేవరని పక్కన పెడితే సర్లే నీకెవరు అలవైకుంఠపురంలో తర్వాత టైర్ 1 హీరోస్ ఏ ఒక్క సినిమా కూడా కంప్లీట్ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవ్వలేదు. ఇది ఎందుకు లైక్ ఓకే, దేవరాకి తక్కువ బిజినెస్ అయ్యింది అంటారు, అదంటారు ఇదంటారు, ఓపెన్ గ్రౌండ్ దొరికింది అంటారు. పెద్దకి దొరికింది. కల్కి కల్కి అంత పెద్ద హిట్ అయింది, 1000 కోట్లు కొట్టింది. అయినా కూడా కొన్ని ఏరియాస్ లో లాస్. పెద్ది తన రామ్ చరణ్ స్ట్రాంగ్ జోన్ సీడెడ్ లోనే మేజర్ మైనర్ లాస్ పెట్టింది, ఒక 2-3 క్రోర్. అసలు అన్ప్రిడిక్టబుల్ ఇదైతే, ఎందుకంటే పుష్ప 2 కూడా తన మెయిన్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలోనే పెద్ద ఫ్లాప్ అయింది. అండ్ త్రిపుల కూడా వెస్ట్ ఏరియా అండ్ ఆల్సో బయట కూడా అనుకుంటే ఏదో రీజియన్ లో కూడా లాస్ ఏమి వచ్చింది. సో సలార్ ఓవరాల్ గా సెమీట్ అయినా చాలా ఏరియాస్ లో లాస్. కలికి మాట్లాడినాం. పుష్ప 2 ఇక మహేష్ బాబు సినిమాలు అంటే మీడియోకర్ ఉన్నాయి కాబట్టి అవి లాస్లే. ఈవెన్ ఓవరాల్ హిట్ అయిన ఓజీ సినిమా కూడా కొన్ని ఏరియాస్ లో లాస్ పెట్టింది. ఎందుకు లైక్ బిజినెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హై బిజినెస్ అంటే ఒకప్పుడు ఓకే, హై బిజినెస్ జరిగినాయి, ఈటీఆర్ బిజినెస్ జరిగినాయి, హీరో స్టార్డమ్ బట్టి క్రేజ్ బట్టి యావరేజ్ స్టాక్ వచ్చిన చాలా ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ హిట్ అయ్యాయి. బట్ ఆఫ్టర్ కరోనా జనాల పర్స్పెక్టివ్ మారింది, మనకు తెలుసు, ఓటీటీలు వచ్చేసాయి. ఎవ్రీ ఏరియాలో హిట్ అవ్వాలంటే బిజినెస్ రీజనబుల్ టు ఒక 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 స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయి. అఫ్ కోర్స్ సినిమా ప్రొడ్యూసర్లు సేఫే కానీ డిస్ట్రిబ్యూటర్లు పెద్ద బొక్క. కానీ ఒక సినిమా కంప్లీట్ గా హిట్ అవ్వాలంటే ఏం ఏం కావాలి అసలు ఇప్పుడు ప్రెసెంట్ సినారియో బట్టి. నాకు నెక్స్ట్ ఫిలిమ్స్ లో కూడా ఫౌజీ ఎక్కడో ఒక దగ్గర లాస్ పెట్టేటట్టే ఉంది. స్పిరిట్ అయితే చాలా ఏరియాస్ లో పెడుతుంది, ఓవరాల్ హిట్ అయినా నాకు అనిపిస్తుంది. హిట్ టాక్ వచ్చినా కూడా రాకా కూడా డౌటే. వారణాసి ఒక్కటి కంప్లీట్ గా హిట్ అవుతుందేమో, బట్ బయట కూడా సిచ్యువేషన్ చెప్పలేము బయట ఎలా ఆడుతుంది అనేది. యూఎస్ ఒక్క దగ్గర హిట్ అయినా కూడా నార్త్, తమిళ్, కేరళ ఈ సాంబార్ గా ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. సో ఈ ఇంత పెద్ద సినిమా మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్స్ కూడా ఓవరాల్ గా ఒక కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ఇస్తాయా తెలుగు సినిమాకి అనేది డౌట్ గానే కొడుతుంది. సో ఇప్పుడున్న ప్రెసెంట్ సినారో బట్టి చూస్తే అఫ్ కోర్స్ ఒకప్పుడు నేనే అన్నాను ఐ బిజినెస్ బట్టి స్టార్ట్ అనేది డిసైడ్ అవుతుందని. బట్ ప్రెసెంట్ సినారో బట్టి చూస్తే మాత్రం ఒక రీజనబుల్ బిజినెస్ పెడితేనే సినిమా హిట్ అవుద్ది ఓవరాల్ గా. పెద్దికి రీసెంట్ అంటే పెద్దికి ఒక రీజనబుల్ బిజినెస్ జరిగింది ప్రతి ఏరియాలో. నాకు వండరే, ఎందుకంటే సీడెడ్ లో తన స్ట్రాంగ్ జోన్ అయిన దాంట్లో రీజనబుల్ బిజినెస్ అయినా కూడా ఎందుకు హిట్ అవ్వలేదు అనేది. అండ్ ఆల్సో బయట కేరళ కానీ తమిళ్ కానీ, తమిళ్లో అంటే కొంచెం ఓకే, యావరేజ్ టు యావరేజ్ అమ్మారు, అక్కడ పోయింది. నార్త్ రన్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్, అది మరి 5 కోట్లు 6 కోట్లు కొట్టింది. అంటే షేర్ అంటున్నా, అసలు అంత తక్కువ ఎట్లా కొట్టిందో అది అర్థం కావట్లేదు. అండ్ ఓవర్సీస్ లో కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమా ఈవెన్ గేమ్ చేంజర్ ఎంతో కొంత బెటర్ పర్ఫామ్ చేసింది అనిపించింది. అంటే ఉన్న హైప్ కి వచ్చిన టాక్ కి అది కొంచెం బెటర్ పర్ఫామ్ చేసింది. అక్కడ పెద్ద హిట్ టాక్ తో కూడా బిస్కెట్ అయింది. ఇక పుష్ప 2 ఆల్మోస్ట్ బాహుబలి 2 గ్రాస్ ని కొట్టిన సినిమా కొన్ని ఏరియాస్ లో లాస్ పెట్టడం. కల్కి ఎపిక్ స్కేల్ ఫిలిం అది లాస్ పెట్టడం. సో ఇవన్నీ చూస్తుంటే దేవర అన్ని ఏరియాస్ లో అసలు భలే బ్లాక్ బస్టర్ అయింది. అది ఎన్టీఆర్ పుల్ అవ్వనివ్వండి, అది ఇంకా 2.5 years బ్యాక్ ఎన్టీఆర్ పుల్ అవ్వనివ్వండి, మాస్ అపియల్ అనిపియండి, అంటే సింహాద్రి తర్వాత మోస్ట్ ఇప్పుడు ఫిలిం మాస్ మాస్ పరంగా మోస్ట్ అయిపోయిన ఫిలిం కాబట్టి ఫ్యాన్స్ కూడా బాగా కసి మీద ఉన్నారు. ట్రైలర్ కూడా అంతో ఇంతో క్లిక్ అయినా కూడా బాగానే వచ్చాయి ఓపెనింగ్స్. ఓకే, బిజినెస్ తక్కువ అవ్వడము, ఓపెన్ గ్రౌండ్ దొరకడము, దసరా ఫెస్టివల్ ఇవన్నీ సెకండరీ థింగ్స్. అన్ని ఏరియాస్ లో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికి కూడా కొన్ని పాన్ ఇండియా సినిమాలు దాన్ని కొట్టడానికి స్ట్రగుల్ అవుతున్నాయి. లైక్ పెద్ద స్ట్రగుల్ అయింది, అండ్ ఆల్సో తర్వాత ఆదిపురుష్ స్ట్రగుల్ అయింది. ఆ, రాజ్యసభ అంటే టాక్ రాలే కాబట్టి ఓకే. కాదు చెప్తున్నా వేరే సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ కూడా లైక్ ఏముంది నెక్స్ట్ మన ఫౌజీ కూడా టాక్ వస్తే బీభత్సమైన టాక్ వస్తే 800 to 1000 కొడుతుందేమో కానీ యావరేజ్ టాక్ వస్తే దేవరం కూడా కొడుతుందా లేదా అనే డౌట్. సో ఆ రేంజ్ లో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసింది దేవర. ప్రతి ఏరియాలో భలే కొట్టింది. ఓజీ తీసుకోండి, నేను మొన్న కమ్యూనిటీలో పెట్టాను, ఓజీ నైజాం షేర్ దేవర కంటే తక్కువ ఉండడం అనేది అసలు నాకు ఇంకా షాకింగే. సో దేవరన్ రన్ అనేది ఒక షాకింగ్ రన్నే. చాలా మంది కొంతమంది అంటుంటారులా అదని ఇదని నాగవంశ అది, కానీ ట్రేడ్ పరంగా అయితే బాగా కొట్టింది. 452 crore భలే కొట్టింది. ఇప్పుడున్న సినారో బట్టి చూస్తే హిట్ టాక్ కి కూడా ఒక ఒక నార్మల్ పాన్ ఇండియా లైక్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా కానీ, రామ్ చరణ్ పాన్ ఇండియా కానీ, ప్రభాస్ యావరేజ్ పాన్ ఇండియా లైక్ ఫౌజీ కానీ, ఈ సినిమాలు కొడతాయి. ఆ రేంజ్ లో యావరేజ్ టాక్ వస్తాయి అనేది డౌటే. సో దేవర రన్ అనేది బూన్ మన తెలుగు సినిమాకి అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్ కి బూన్. అది ప్రతి ఏరియాలో మాసివ్ ప్రాఫిట్స్ పెట్టింది. సో మళ్ళీ ఆ రేంజ్ లాంగ్ రన్ ఏ సినిమా పడుతుందా అంటే ఒక యావరేజ్ స్టాక్ ఉన్న సినిమా
ఒక లార్జ్ స్కేల్ లేని సినిమా, అంటే నార్మల్ ఆడియన్స్ లో పెద్ద హైప్ లేని సినిమాకి అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అయ్యి కంటిన్యూస్ గా అనేది చూడాలని ఉంది. సో నెక్స్ట్ ఏ సినిమా కొడతా అనుకుంటున్నారు అనేది కింద మెన్షన్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.